శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. మన ఎంబీసీ ఛానల్ పైన నేటి కార్యక్రమంలో నేను మీ కృతిగా ఉంటాను, మీ సేవలో. గత వారం సభ్యలో నున్న ఆంధ్ర జనానంద సహాయ సంఘం సభ్యులందరూ ఘనంగా 12 ప్రదక్షిణలు నిరూపించారు. దైవస్థానం వైదిక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వేద పండితులు, అర్చకులు పూజ కార్యక్రమాలను నిరూపించారు. పంచ మహావాద్యం, వేద పఠనం, రుద్ర సూక్తం, స్తోత్ర పఠనం, భైరి, కమ్ముబూరు, కాంస్యనాదం, వీణానాదం, మురళీనాదం, గానం, నృత్యం, మౌనం పేర్లతో 11 సార్లు ఈ ప్రదక్షిణలు జరిగాయి. చూడండి, మొట్టమొదటిగా ఇవన్నీ కలిపి ఈ తొలి ప్రదక్షిణ భక్తులందరూ భక్తి భావాలతో చేశారు. అద్య బ్రహ్మణః ద్వితీయరాద్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమనంతరే కలియుగే ప్రథమపాదే హిందూ మహాసముద్ర మధ్యభాగే మారిషస్ ద్వీపే శాంపేర్ గ్రామే స్థానామస్మిన్ భగవదాలయే భగవద్భావచరణాం సన్నిధౌ శ్రీ భూనీలా సప్తశ్రీ మహావిష్ణుదేవతా సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యవహారిక చాంద్రమాణేన ప్రభువాది షష్ఠనామ మధ్యే స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతు వైశాఖమాసే శుక్లపక్షే పౌర్ణమ్యాం శుభవాసరः విశాఖా నక్షత్రయుక్తాయాం రెండవ ప్రదక్షిణ వేద పారాయణం. అంటే అక్కడ ఉన్న అర్చకులు వేద పారాయణం చేసి ఈ ప్రదక్షిణ చేశారు. వేద పురోహితులు వేదాలలోని శక్తివంతమైన పవిత్ర మంత్రాలను జపించారు. ఇవి అపారమైన శక్తిని మరియు కంపనాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇవి సృష్టిని ఉద్ధరించడానికి జడ పదార్థం యొక్క చీకటి శక్తులను ఎదుర్కొంటాయి. వేద పారాయణం ప్రదర్శకుడికి మన వేదాల యొక్క అంతిమ జ్ఞానాన్ని మరియు ఆనందాన్ని ఇస్తుంది.
హిందూ మత ధర్మంలో స్తోత్రం అనగా స్తుతిస్తూ గానం చేసేది లేక ప్రశంసములతో కూడిన గానం లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవి, శివుడు లేదా విష్ణువు కోరకు నిర్దేశింపబడినవి. అలాగే ఈ మూడవ ప్రదక్షిణలో అర్చకులు స్తోత్రం పఠిస్తూ ఈ ప్రదక్షిణాన్ని చేశారు భక్తులతో పాటు. శంఖనాదం. తతో రావణ నితాయ సీతాయ శత్రు కరసన. అయితే ఈ 4వ ప్రదక్షిణ శంఖనాదంతో భక్తులందరూ ఈ ప్రదక్షిణ చేశారు. ఈ చూడండి, అక్కడ భక్తులందరూ ఎంతో భక్తి భావాలతో పాటు ఈ 12 ప్రదక్షిణాలలో పాల్గొంటున్నారు. ఐదవ ప్రదక్షిణ బేర్ లేదా డోల్. బేర్ లేదా డోళ్ళు ఉపయోగిస్తే ఈ ప్రదక్షిణ చేస్తారు భక్తులందరూ. బేర్ అనేది ఒక పండగను సూచిస్తుంది, ముఖ్యంగా బ్రహ్మోత్సవం. ఇది బ్రహ్మదేవుడు విశ్వం యొక్క సృష్టి లేదా పునః సృష్టిని స్మరించుకోవడానికి జరుపుకునే ఒక ముఖ్యమైన హిందూ దేవాలయ పండగ. ఇది గొప్ప వేడుకల సమయం. దేవతలను మరి దేవతలు భూమిపై యొక్క దేవతను స్మరించుకోవడానికి ఉన్నారని నమ్ముతారు. బ్రహ్మోత్సవం సందర్భంలో బేర్ తరచుగా పండుగ జరిగే ప్రదేశం లేదా ప్రదేశాన్ని సూచిస్తుంది. ఉదాహరణకు తిరుపతి ఆలయం వంటి దేవాలయాల్లో బ్రహ్మోత్సవాలు జరుపుకుంటారు. ఇక్కడ విష్ణువుకు నైవేద్యాలు అర్పిస్తారు. అది కూడా స్వామి వారికే అంకితం చేస్తున్నారు. ఆరవ ప్రదక్షిణ నాదం. నాదం అంటే సంగీతంతో కూడిన ఇంపైన శబ్దం, వేణు నాదం. అయితే చూడండి, అక్కడ భక్తులందరూ నాదం వింటూ ఈ ప్రదక్షిణ చేస్తున్నారు.
ప్రదక్షిణం గంట. గంట అనేది హిందూ మతపరమైన ఆచారాలలో ఉపయోగించే ఆచార. గంటకు సంస్కృత పదం గంట యోగనం వల్ల శుభ్రప్రదమైన శబ్దం వస్తుంది. చూడండి ప్రేక్షకులారా, అక్కడ గంట ఉపయోగించి భక్తులందరూ ఎంతో ఆనందోత్సాహాలతో స్వామివారిని ఆరాధిస్తున్నారు. ఎనిమిదవ ప్రదక్షిణ నృత్యం. అయితే ఈ ప్రదక్షిణలో విశేషంగా భక్తులందరూ నృత్యం చేసి స్వామివారికి అంకితం ఇస్తారు. తొమ్మిదవ ప్రదక్షిణం గీతం. అయితే ఈ ప్రదక్షిణంలో భక్తులందరూ భక్తి శ్రద్ధ భావాలతో పాటు స్వామివారి సంకీర్తనాలను పాడి ఆయన దివ్య పాదానికి అంకితం చేస్తారు భక్తులందరూ. పదవ ప్రదక్షిణ కంజీర. కంజీర ఒక విధమైన వాద్య పరికరం. వీణిని మృదంగం వాద్యానికి సహకారంగా ఉపయోగిస్తారు. అయితే ఈ ప్రదక్షిణలో చూడండి భక్తులందరూ కంజీర ఉపయోగించి ప్రదక్షిణ చేస్తున్నారు. పదకొండవ ప్రదక్షిణలో నాదస్వరం ఉపయోగిస్తారు. అయితే చూడండి అక్కడ నాదస్వరం ఉపయోగిస్తూ భక్తులందరూ ఈ
ప్రదక్షిణ చేస్తున్నారు. ఈ ప్రదక్షిణలో భక్తులందరూ నిశ్శబ్దం ఉంటూనే ఈ ప్రదక్షిణాన్ని చేస్తారు.
అవునండి ప్రేక్షకులారా, మీరు మా కార్యక్రమాన్ని చూసి మెచ్చుకున్నారని ఆశిస్తున్నాం. గుర్తుంచుకోండి, మనం ప్రసారం చేసిన ఆంధ్ర జనానంద సహాయ సంఘం ఏర్పాటు చేసిన 12 ప్రదక్షిణలు బ్రహ్మోత్సవ శుభ సందర్భాన. అయితే ఎల్లప్పుడూ స్వామివారి దివ్య ఆశీర్వాదం మీ పైన ఉంటారని ఆశిస్తూ నేటి కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ఇంతటితో మీ కృతికకి సెలవు ఇవ్వండి. హరే శ్రీనివాస. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా.